సో ఈ రోజు సేమియాతో అయితే వచ్చేసినాం అనమాట. మా వాడైతే చూడండి పక్కకే కూర్చున్నాడు. చక్కెర తీసుకొని తినేద్దామని చెప్పేసి ఇక వాడికైతే చక్కెర అసలు ఇవ్వలేదు, వాడిని దింపేసినాం ఇక. సో ఇక పాలు మరుగుతున్నాయి, అందులో చక్కెర అయితే వేసేసి స్వీట్ కి తగ్గట్టు చక్కెర వేసి దాన్ని మరుగుతుండగా పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసేసినాము. ఇక కాజు వేసి మంచిగా నెయ్యిలో వేయించేసాము. సో ఇక అదే నెయ్యిలో మళ్ళీ మనం సేమియా కూడా వేయించుకోవాలి. రోస్టెడ్ సేమియా కాదు కాబట్టి ఇక మనం అయితే వేయించుకోవాలి. సో ఇంకా పాలు కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో యాలకుల పొడి కూడా వేసేసేయాలి. యాలకుల పొడితో ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇంకా మనం వేయించి పెట్టుకున్న కాజు బాదం అన్నీ వేసేసి ఇక మనం రోస్ట్ చేసుకున్న సేమియా కూడా అందులో వేసేసి కొంచెం సేపు మరగనిస్తే మన సేమియా అయితే రెడీ అయిపోయింది. మేమైతే సేమియా ఎంజాయ్ చేసినాం. అంటే నేను సేమియా ఎక్కువ తిన్ను, నేను అంత స్వీట్ పర్సన్ కాదు, మొత్తం హాటే. ఏదన్నా వేడివేడిగా తినబుద్ది కానీ స్వీట్ అయితే నేను తినలేను, నేను కొంచెమే తినేసిన. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.